నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తుకున్నానండి. ఇయాల ముచ్చటేందనంటే మన బాలీవుడ్ నటి అయిన మలైకా అరోరా, గట్లనే బాలీవుడ్ హీరో అయిన అర్జున్ కపూర్ ఈళ్ళిద్దరూ ఎప్పటినుంచో ప్రేమాయణం నడుపుతున్నారని మనకి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఇంకో సమస్య వచ్చి పడ్డది. గదేందనంటే ఈళ్ళిద్దరి మధ్య సంబంధం ముగిసింది అని కొద్ది రోజులకెళ్ళి మీడియాల పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. అయితే ఈళ్ళిద్దరూ కలిసి కనపడకపోవడంతోని ఇక ముఖ్యమైన రోజులల్లా ఈళ్ళిద్దరూ కలవకపోవడం, ఇక బర్త్‌డేకు విషెస్ చెప్పుకోవడం, ఈటన్ని వల్ల ఇవే నిజాలు అని చాలా మంది నెటిజన్లు అంటుర్రు. అయితే ఇప్పుడు ఈళ్ళిద్దరూ బ్రేకప్‌కి కారణం శానా ఉంటాయని పుకార్లు, ఇందుకే షికార్లు ఓడుతున్నాయని చెప్పేసి నెటిజన్ల మధ్య జోరుగా చర్చ నడుస్తున్నది. అయితే గిప్పటిదాకా ఆమె బ్రేకప్ గురించైతే నోరిప్పలేదు, స్పందించలేదు. ఇక ఇప్పుడు ఎట్టకేలకే ఒకటేసారి ఆమె స్పందించింది. ఇక ఆమె ఏమంటున్నదంటే, నేను ప్రేమ కోసం చివరి దాకా పోరాడతా, కానీ గీత మాత్రం దాటను అని ఈమె సంచలనమైన వ్యాఖ్యలైతే చేస్తున్నది. అయితే అర్జున్ కపూర్, మలైకా అరోరా ఇక గా మధ్యల జూహు బీచ్ దగ్గర ఆళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా అర్జున్‌కి ఈమె విషెస్ చెప్పకపోవడంతోని ఈడికెళ్ళి అందరికీ సందేహాలు మొదలైనాయి అంటుర్రు. ఇక ఆ పుకారు కాస్త జర షికారంతా కొట్టి మెల్లగా స్టార్ట్ అయినాయి ఆడికెళ్ళి అని చెప్పేసి ఇక బ్రేకప్‌కు దారి తీసిందని అంటుర్రు. అయితే నెటిజన్ల మధ్య ఈ చర్చ చూసి ఈమె బాగా హర్ట్ అయినట్టుంది. గందుకే ఈమె శానా ఎమోషనల్‌గా మాట్లాడుకుంటా ఈమె ఏమంటున్నదంటే, నేను ఏదో ఒక మెకానిజం నా షీల్డ్ చుట్టూ నేను నిర్మించుకున్నా. ఇక దాని ప్రతికూలతని దాటి నేను ఎప్పుడు పోను అని హలో మ్యాగజైనోళ్ళతోని చెప్పుకుంటూ వచ్చింది. అయితే గది ఏదైనా సరే, ఇక వాతావరణానికి సంబంధించినా సరే, అది వ్యక్తులైనా సరే, సోషల్ మీడియా అయినా సరే, ట్రోల్స్ అయినా సరే, ఇక నేను వాటికన్నిటికీ దూరంగా ఉంటా. ఎక్కడి వరకు పెట్టుకోవాలో అక్కడి వరకు పెట్టుకుంటా. మనశ్శాంతి అనేది పోతది లేకుంటే అని చెప్పేసి నేను కూడా సాధారణమైన నేను కూడా మనిషినే కాబట్టి ఇయన్నీ నాకు కూడా మనసు పరంగా శానా వేదనని చేస్తాయి. ఇక నేను ఒకవేళ ఈటన్నిటికి నాకు చాలా ప్రభావితం చేస్తాయని అబద్ధం చెప్పినట్లయితే ప్రభావితం చేయవు అనంటే గది అబద్ధమే అయితది. గానీ నిజమే. ఎందుకనంటే నేను కూడా మనిషినే కాబట్టి నాకు శానా ప్రభావితం చేస్తాయి. గది సోషల్ మీడియా ట్రోల్స్ అయినా సరే, ఏదైనా సరే నా భావోద్వేగాలు అన్నీ నేను చూపించగలుగుతా. నాకు కూడా కోపమొస్తది. నేను కూడా ఈడ్చుకోబడతా. ఈటన్నిటి చూసి నేను కూడా ఏడుస్తా. కానీ మీకు బహిరంగంగా బయటికి కనబడదు అనుకుంటే ఈమె చెప్పుకొచ్చింది శానా ఎమోషనల్‌గా. అయితే ఊరు పేరు తెలవనోళ్ళతోని ఇక ఎవరో సోషల్ మీడియోళ్ళతోని గొడవ పడడం అనవసరం అని అంటున్నది ఈమిప్పుడు. ట్రోలింగ్‌కి ఇప్పుడు నాకేం గాదు. నేను రాక్ కింద నివసించినా నాకు అన్నీ దెలుసు అనుకుంట జెప్పుకొచ్చింది. ఇగ ఇంటర్వ్యూలా ఇగ నువ్వు ఎట్లాంటి పర్సను, ఇగ నీ లవ్ లైఫ్ గురించి జెప్పమంటే నేను హార్డ్ కోర్ రొమాంటిక్ పర్సన్‌ని. ఇగ కానీ నేను చివరి వరకు ఆహ్, ప్రేమ కోసం వదులుకోను, పోరాడతా అనుకుంటే ఈమె చెప్పుకొచ్చింది. ఎందుకనంటే నేను గూడా ఒక సాధారణమైన అమ్మాయినే గాబట్టి ఫీలింగ్స్ అనేవి అన్నీ నాకుంటాయి. కానీ ఇంకో ముచ్చటేందనంటే నేను అసలు ఎవ్వరిని ఎంత పెట్టాలో, ఎవరిని యాడుంచాలో ఆ గీత గూడా నాకు తెలుసు. ఎవ్వరిని ఎక్కడ ఆపాలో గూడా నాకు తెలుసు అని ఈమె వ్యాఖ్యానించుకుంటొచ్చింది. గిదంతా ఇన్న తర్వాత ఇగ మీకేమనిపించినది? ఈమె జెప్పిన మాటలన్నీ నిజమే అంటారా? కామెంట్‌లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది గూడా నొక్కురి మళ్ళొస్తా.